పరలోకమండి. ఈరోజు పరలోకమే మన స్వాస్యము. ఆ ప్రేమ, ఈ ప్రేమ, ఈ ప్రేమ, క్రీస్తు ప్రేమలో మార్పు లేదు. సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. ఉదయకాలము 10 గంటలకు లెంట్ ప్రేయర్ ఉంటుంది. మందిరంలో ప్రతి పాల్గొని సంగల 6 గంటలకు కుటుంబ ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు కూడా పాల్గొవలసిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క సూచన మాట ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ప్రేకుమానక్క మాతే ఎఫెసీయ పత్రిక సంఘ థియాలజీకి సంబంధించిగా మాట్లాడుతూ ఉంటాం. అంటే సంఘంలో ఉన్న నియమాలు, నిబంధనలు ఎలాంటి ఒక సిద్ధాంతాలతో ఉండాలని. అటువంటిది పౌలు గారు ఆనాడు సంఘాన్ని తెలియజేస్తున్నాడు. ఒక్కడే ప్రభువు, ఆయనే యేసు క్రీస్తు. ఈ దినాల్లో చూస్తున్నప్పుడు కొంతమంది దేవుడు తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు అని, లేదా తండ్రి కంటే కుమారుడు కొంచెం తక్కువ, యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు, యేసుక్రీస్తు కంటే పరిశుద్ధాత్మదేవుడు ఇంకా తక్కువ అనే అనేకమైన కొత్త వేదాంతాలు తీసుకొస్తున్నారు. కానీ ఆది సంఘం నుంచి ప్రాథమికంగా ఆనాటి గొప్ప వేదాంతకాడైన పౌలు గారి ద్వారా దేవుడు బయలుపరిచింది ఆయన ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే దేవుడే కుమారుడుగా శరీరధారుడే ఈ లోకానికి వచ్చినాడు. కొనసాగించుటకు తన ఆత్మను గ్రహించున్నాడు. మనము త్రిత్వంలో ఏకత్వం అంటాం. వారి యొక్క పనులు మనకు 3 వికాలు కనబడుతున్నాయి, కానీ ఒకే వ్యక్తి అన్నది ఈ వాక్యం తెలియజేస్తుంది. ఆయన ఒక్కడే, ఇంక మరేమీ లేదు, లేదా మరి వేరే కార్యాచరణ లేదు. ఆయన మాత్రమే. ఆయనలోనే 3 విధములైన పర్సనాలిటీస్, వ్యక్తిత్వాలు మనము చూస్తుంటాం.
వ్యక్తులను కాదు, వ్యక్తిత్వం మాత్రమే చూస్తాం. మనలో కూడా చూస్తాం, కొన్నిసార్లు మనకు కూడా 2-3 రకాల వ్యక్తిత్వం ఉంటుంది. అలాగే దేవునిలో వ్యక్తిత్వమే కానీ ఆయన ముగ్గురు వ్యక్తులు కాదు. ఈ వాక్యం చెప్తుంది, ఆయన పైగా చెప్పిన మాట, ఆయన అందరిలో ఉండేవాడు, సమస్తమును వ్యాప్తి చెందేవాడు. మన ప్రభువుని యేసుకున్నది అదే. ఆయన సర్వవ్యాప్తి, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు. ఆయన మునుపు, ఆయన తరువాత మరెవరు లేరు, ఆయన మాత్రమే. ఈరోజు మన సిద్ధాంతము, దైవికమైన ఆత్మీయమైన పాఠం అదే. ఎవరు అనుకోవద్దు దేవుడు వేరు, కుమారుడు వేరు, ఆత్మ వేరు కాదు. ఈ ముగ్గురు ఒకటే, త్రిత్వంలో ఏకత్వము. వారి క్రియ ఏంటి అంట, తను తయారు చేసిన సృష్టిని ఆయన రక్షించడం కొరకు తానే శరీరధారుడే ఈ లోకాన్ని రాబడింది. అంతేకాని ఆయన వేరేగా ఉండి రాలేదు. అలాగే తన సృష్టిని కాపాడడం కొరకు తన ఆత్మను అనుగ్రహించాను, అనగా పరిశుద్ధాత్మ అనుగ్రహించాను. ఆత్మ లేకుండా ప్రభు లేడు, ప్రభు లేకుండా ఆత్మ లేదు. ఇరువురు కలిపి ఉన్నవారే. అందుకే ప్రియ కుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని బాగా చదవండి. అనేక మంది విపరీత బోధలు దేవుని యొక్క వ్యతిరేకమైన తెలియజేస్తుంటారు. మనం అనుకుంటాం చాలాసార్లు ఈ అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యమైన కార్యాలతో, ఈ లోక సంబంధమైన వాటితో మనం ఉంటూ నిజమైన దేవుని యొక్క శక్తిని మనము తెలుసుకోలేకపోతున్నాం. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన ఒక్కడే దేవుడు. ఈరోజు నమ్మండి, ఆయన మీదే ఆశ్రయించండి. విపరీత బోధలు మనసు పెట్టద్దు. ప్రభుని పట్ల ఆయన నూతనమైన కార్యం చేయను కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీ కొందనాలు. ఆయన ఈ ఉదయకాల సమయంలో ఆయన నువ్వు ఒక్కడు మాత్రమే ఆయన అపోహకరమైన విపరీతమైన బోధల నుంచి మమ్మల్ని దూరపరచండి. ఆయన ఈ లోకపరమైన వాటి కొరకు పరిగెత్తకుండా పరమందు నీ మీద ఆధారపట్టకు సహాయం చేస్తూ, ఆయన నువ్వు గొప్ప కార్యాలు చేయగలవాడు, నువ్వు నడిపించగలవని యొక్క విశ్లేషణతో, అటువంటి యొక్క ఆలోచనతో ముందుకు వెళ్ళకు మమ్మల్ని నడిపించి బలపరచమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యం ధ్యానించి వాక్య బలాన్ని పొందుకోండి. దేవుడు దీవించును గాక. ఆమేన్.